పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేశుడికి ఎంత ప్రత్యేకత ఉందో బాలాపూర్ గణేశుడికి అంతే ప్రత్యేకత ఉంది. బాలాపూర్ గణేశుడి లడ్డు వేలంపాటపై 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో ఆసక్తి నెలకొంటూ ఉంటుంది. అయితే ఈసారి వేలంపాటలో బాలాపూర్ లడ్డు ఎంత పలుకుతుందనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి అనుశ్రీ అందిస్తారు. హైదరాబాద్ ప్రస్తుతం పండుగ వాతావరణంతో శోభిల్లుతోంది. వినాయక చవితి అనగానే హైదరాబాద్ వాసులకు ముందుగా గుర్తొచ్చేది భారీ కాయ రూపంతో భక్తులకు దర్శనమిచ్చే ఖైరతాబాద్ మహాగణపతి మొదటైతే, రెండోది లడ్డూ వేలంపాటతో బాలాపూర్ మహాగణపతి మనకి ప్రధానంగా గుర్తుకొస్తారు. ఈ బాలాపూర్ ఆలయ కమిటీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో నిరంజన్ రెడ్డి గారు, వారు మనతో పాటు ఉన్నారు. ఈసారి విశిష్టత ఏంటి ఈ నిర్వహణకు సంబంధించి, అలాగే పూజాధిక్యాలకు సంబంధించి, బాలాపూర్ వినాయకుడి ప్రతిమకు సంబంధించి అన్న వివరాలన్నీ కూడా ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సో ఈసారి ఎలా అనిపించింది ఉత్సవాలు? ఈసారి అన్ని అంటే 44 ఇయర్స్ తర్వాత ఈ 45 ఇయర్స్లో ఈ అయోధ్య సెట్టింగ్ వల్ల భక్తులు తండోపతండాలు రావడం, అంటే ఇప్పటివరకు ఈ చరిత్రలో ఫస్ట్ టైం నాకు లాస్ట్ 2 డేస్లో 3 lakhs వరకు భక్తులు దర్శనం చేసుకోవడం జరిగిందండి. 45వ సంవత్సరం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతేడాది 23 లక్షలకి ఆక్షన్లో లడ్డు వెళ్ళింది. ఈసారి అంటే జనరల్లీ 5,000 తోటి మీరు ఆల్రెడీ ఎన్రోల్ చేయించుకుంటారు. ముందు రోజే, ఆక్షన్కి ముందు రోజే 27 lakhsని డిపాజిట్ చేయాలంటారు. ఈసారి ఎంతవరకు వెళుతుంది అని మీరు అనుకుంటున్నారు ఆక్షన్? గత సంవత్సరం చూసే 2-3 lakhs వరకు వెళ్ళిందండి. ఈ సంవత్సరం కూడా ఒక 3-4 lakhs వరకు వెళ్తుందని మేము అనుకుంటామండి. ఎవ్రీ ఇయర్ ఒకళ్ళే చేస్తారు, విగ్రహం కూడా ప్రతిసారి ఒకళ్ళే చేస్తారు, ఈ సెట్ థీమ్స్ కూడా ఒకళ్ళకే అప్పచెప్తారని విన్నాం. ఎంతవరకు వాస్తవం? అదేమైనా ఆనవాయిలా తీసుకొస్తున్నారా? ఎన్నేళ్ళ నుంచి ఇది జరుగుతుంది? లేదండి, మాకు ఫస్ట్ నుంచి ఇక్కడ విగ్రహం మాత్రం మాకు లక్ష్మీనారాయణ అని దూల్పేటలో ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సంవత్సరాల ముందు నుంచి మాకు కాని ఫుడ్స్ ఉమామేశ్వర లడ్డు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డెకరేషన్ సుధాకర్ రెడ్డి కూడా ఇక్కడ డెకరేషన్ చేయడం వల్ల కూడా అంటే ఆ లడ్డుకే పేరు ఉండే, ఆయన తర్వాత విగ్రహానికి కూడా పేరు ఉండే. ఈ కొన్ని సంవత్సరాలుగా సెట్టింగ్ వాళ్ళు చూడడానికి కూడా భక్తులు చాలామంది రావడం జరుగుతుందండి. అంటే ఈ ప్రత్యేకత ఏంటంటే మంచిగా చేసిన వాళ్ళకి మేము ఇవ్వడం జరుగుతుందండి. ఆ ఆనవాయిని అట్లా కంటిన్యూ చేస్తున్నారు, వాళ్లే వెళుతూ ఉన్నారు. ఈసారి 27 లక్షల నుంచి 2-3 లక్షలు పెరుగుతుందని అంచనా ఉంది. సేమ్ టైం ఈ థీమ్కి దీనికి అట్రాక్ట్ అయిన ప్రజలు కూడా ఎక్కువ మొత్తంలో ఇక్కడికి రావడం కనిపిస్తోంది. స్టిల్ మేము చూస్తూ ఉన్నాము. సో మొత్తంగా రేపొద్దున 9:30కి ఆక్షన్ స్టార్ట్ చేస్తానంటున్నారు. ఈ మొత్తం ఎక్స్పీరియన్స్లో ఈ నిర్వహణ ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే మాకు ఆల్రెడీ కమిషనర్ గారు కూడా రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది. రేపు జరగబోయే నిమజ్జన కాలకి భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేయండి. అదేవిధంగా కమిటీ మెంబర్స్, వాలంటీర్స్ కూడా వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందండి మేడం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తం మీద రేపు ఆక్షన్కి ఎలాంటి ఆటంకం లేకుండా ఉదయం 9:30 నుంచి కూడా ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. దాదాపు గంటన్నర వ్యవధిలో ఇది పూర్తవుతుంది. తర్వాత నిమజ్జనానికి తీసుకెళ్తామని చెప్తున్నారు. ఒకసారి మనం వినాయకుడిని చూసే ప్రయత్నం చేద్దాం. క్షీరసాగర మదనం థీమ్ని రిప్రజెంట్ చేస్తూ ఈసారి వినాయకుడిని డిజైన్ చేయడం జరిగింది. ప్రతిసారి ఒక ఆకృతిలో తయారు చేస్తూ ఉంటారు. ఈసారి కనురెప్పలు వాలుస్తూ అరమోడ్పు కళ్ళతో వస్తూ ఉన్న భక్తాదులందరూ కూడా తన దృష్టిలో పడుతున్నారా అన్న భావనను భక్తాదులు కల్పించేలాగా చిత్రీకరించడం జరిగింది. చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. లక్షల సంఖ్యలో ఇప్పటి వరకు ఆయన దర్శనం చేసుకుంటున్న పరిస్థితి. మంగళవారం ఆక్షన్ నిర్వహణ అనంతరం నిమజ్జనానికి బాలాపూర్ వినాయకుడిని తీసుకెళ్తున్నారు. అయితే అంతకుముందే వీకెండ్ కావడంతో ఇప్పటికే దాదాపు 4-5 లక్షల మంది వచ్చి భక్తులు దర్శనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద బాలాపూర్ వినాయకుడు ఈసారి ఆయన లడ్డూని ఎంతవరకు వేలంపాట్లో గెలుచుకునే వాళ్ళు ఉన్నారు, ఎంతవరకు ఈ ఆక్షన్ వెళ్తుందన్నది ఉత్కంఠను రేపుతున్న పరిస్థితి. 21 కేజీల లడ్డే, కానీ ఆ లడ్డు గెలుచుకున్న వాళ్ళకి చాలా మహత్యాలు జరుపుతుంది. సేమ్ టైం ఇక్కడికి వచ్చే భక్తాదులను ఆ విఘ్నాధిపతి ఆ విధంగా కరుణిస్తాడన్న మాట కూడా ఉంది.